అందరికీ నమస్కారం. దిస్ ఈజ్ శివకృష్ణ. ఇటీవలే మనకి తెలంగాణ హైకోర్టు వివిధ జిల్లాల్లో వివిధ కోర్టుల్లో ఉన్నటువంటి ఖాళీల భర్తీకి 800 పైగా ఖాళీలతో మనకి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో మనము ఈ పరీక్షకు ప్రిపేర్ కావడానికి మనం ఎటువంటి ప్రామాణిక పుస్తకాలు చదవాలనేటటువంటి సందిగ్ధంలో చాలా మంది అభ్యర్థులు ఉన్నారు. అయితే ఇక్కడ ముఖ్యంగా నేను అభ్యర్థులకు చెప్పేది ఏంటంటే, ఇంతకు ముందు నుంచి ప్రిపరేషన్లో ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ ఇంతకుముందే ప్రిపరేషన్లో ఉంటారు కాబట్టి వాళ్ళ దగ్గర ప్రతిదీ షార్ట్ నోట్స్ కానీ లేకపోతే ఏదో ఒక మెటీరియల్ని వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు. మీరు ఇక్కడ మనకు ఇన్డెప్త్గా కాకుండా ప్రతి అంశంలో మనకి ప్రతి టాపిక్లోనూ కేవలము బేసిక్ అంటే ప్రాథమిక అంశాల మీదనే మనం ఫోకస్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా కొత్తగా ప్రిపరేషన్ని ప్రారంభించేటటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మనకి ఉన్నటువంటి 2 నెలల సమయంలో మనము మార్కెట్లో దొరికేటటువంటి కొన్ని పుస్తకాలు, ఉదాహరణకి హైటెక్ విజయరహస్యం అనేటటువంటి బుక్ ఒకటి మనకి జనరల్ స్టడీస్కి సంబంధించిన పుస్తకం మనకు దొరుకుతుంది. ఇందులో స్టాక్ జీకేతో పాటు జనరల్ స్టడీకి సంబంధించినటువంటి అన్ని అంశాలు, హిస్టరీ కావచ్చు, పాలిటీ కావచ్చు, ఎకానమీ కావచ్చు, అన్ని అంశాలను ఇందులో మనకు కవర్ చేయబడతాయి. కాబట్టి మనకున్నటువంటి 100 మార్కుల పేపర్లో 60 మార్కులు జనరల్ స్టడీకి సంబంధించి ఈ పుస్తకం మనకి ప్రామాణికంగా అంటే మనకి ఉపయోగపడుతుంది. అన్ని టాపిక్ని మనకి కవర్ చేస్తుంది. అదేవిధంగా ఇంగ్లీష్ గ్రామర్కి సంబంధించి అది కూడా మనకి స్కూల్ లెవెల్ అంటే ఎస్ఎస్సి లెవెల్లోనే ఆ గ్రామర్ ఉంటుంది. ప్యాసేజ్, తర్వాత దాని మీద క్వశ్చన్లు ఇలాంటివే ఉంటాయి. కాబట్టి ఎస్ఎస్సి స్టాండర్డ్లో ఉన్నటువంటి గ్రామర్ పుస్తకాలు ఏవైనా సరే మార్కెట్లో ఉన్నటువంటి తీసుకొని వాటి మీద మనము ఎక్కువగా ప్రాక్టీస్ చేయడం ద్వారా ఏదైనా ఒక మెటీరియల్ని సెలెక్ట్ చేసుకొని రిపీటెడ్గా చదవడం ద్వారా మనం మంచి స్కోర్ని సాధించి మనము సక్సెస్ అవ్వచ్చు. కాబట్టి అందరి మిత్రులకి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, నెంబర్ ఆఫ్ పుస్తకాలు కాకుండా నెంబర్ ఆఫ్ రివిజన్స్ చేయండి. తద్వారా మీరు ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.